ఫ్రెండ్స్ ఇప్పుడు టైం 6 అయింది. ఇప్పుడు ఇక్కడ దిగాము. 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. ట్రావెల్ చేసి ఇక్కడ దిగాము. ఇక్కడ నుంచి మనం వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక 4 కిలోమీటర్స్ మనం ఇక్కడ నుంచి వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. చెప్పులు అయితే ఇప్పేసాము, బండిలో ఉంచాము. చెప్పులు లేకుండా 4 కిలోమీటర్స్ అనేది నడుచుకుంటూ వెళ్ళాలి. నేనైతే 4 కిలోమీటర్స్ చెప్పులు నడిచి వెళ్ళలేదు చెప్పులు లేకుండా. సో ఫస్ట్ టైం చూడాలి ఎలా నడుస్తానా ఏంటి అనేది. నడవాలనే ఉంది కానీ ఎలా ఉంటుంది ఏంటి ఎంతసేపట్లో చేస్తాం అనేది నేను మీకు వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఆగాము జస్ట్ టీ తాగడానికి. మన వాళ్ళు టీ తాగుతున్నారు. ఇక్కడ ఒక 9 మెంబర్స్ ఉన్నాము. అన్ని షాప్స్ అన్ని ఉన్నాయి. ఇవన్నీ షాప్సే. ఇక ఆగి వచ్చే వెహికల్స్ అన్నీ ఇక్కడ ఆగుతాయి. ఆగి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తారు. చాలా గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ వచ్చే వాళ్ళకి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎవరన్నా వచ్చి ఇక్కడ ఫ్రెష్ అయ్యి టీ తాగి వెళ్ళొచ్చు. రూట్ అయితే ఇదే ఇక్కడ ఉంది. ఈ రూట్ నుంచి వెళ్తున్నారు. బస్సులు కూడా ఉన్నాయి, లోకల్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది. దాన్ని కూడా యూజ్ చేసుకుని వెళ్ళొచ్చు. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. సో ఇదే పంబకి వెళ్ళే రూట్. ఇలా కిందకి వెళ్ళి అక్కడ స్నానం చేసి బ్యాగ్స్ లాకర్ రూమ్స్ ఉంటాయంట. ఆ లాకర్ రూమ్ లో పెట్టేసి వెళ్ళాలి. ఇదే పంబా నది ఫ్రెండ్స్. ఇన్నే పంబా నది అంటారు. ఇక్కడ మనం స్నానం చేసి 4 కిలోమీటర్స్ నడిచి వెళ్తాము. మనం చెప్పాను కదా, చెప్పులు అయితే ఉంచేసాము వెహికల్లోన. చెప్పులు లేకుండా ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడైతే స్నానం చేసి ఫ్రెష్ అయ్యి నడక స్టార్ట్ చేయాలి. ఇదంతా పంబా నది ఫ్రెండ్స్. బస్ స్టాప్ అంటది. చేసుకుంటారు దగ్గర ఎన్ని డ్యూటీ అయిన తర్వాత ఇక్కడ ఫ్రెష్ అయ్యామండి పంబలోన. ఫ్రెష్ అయ్యి బ్యాగ్స్ అనేవి లాకర్ రూమ్ లో పెట్టేస్తున్నాం. బ్యాగ్స్ అనేవి లాకర్ రూమ్ లో పెట్టేసి నాకు ఏవైతే కావాలో అవి తీసుకుని వాక్ స్టార్ట్ చేస్తాం. ఫ్రెష్ అయిన తర్వాత ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. ఇక్కడ హోటల్ ఉంది. హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. సో కేరళలో కేరళ ఫుడ్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. చూడాలి ఎలా ఉంటుందో. మా వాళ్ళందరూ దోశలు ఊతప్పం ఏవో చెప్పారు. సో టేస్ట్ చేసిన తర్వాత చెప్పాలి ఎలా ఉంది ఏంటి, టేస్ట్ ఎలా ఉందని. ఆ హోటల్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఫుడ్ ఎలా ట్రై చేస్తున్నారు ఏంటని. ఇదిగోండి ఫుడ్ ఇలా ట్రై చేస్తున్నారు. ఇదే హోటల్. బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. సో చాలా వెరైటీస్ ఉన్నాయి. చూడాలి ఎలా ఉందో, ఎలా ఉంటుందో ఫుడ్. ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళు. పరోటా లా ఉంది. బజ్జీలు కూడా ఉన్నాయి. ఏదో మాకు తెలియదు పేరు. సో ఇక్కడ మనకి ఒక వాటర్ ఇచ్చారండి. ఇది ఆయుర్వేదిక్ వాటర్ అంట. దీన్ని ఇక్కడ జాగశ్రవణ్ అంటారంట. ఇది తాగితే ఆయుర్వేదిక్ వాటర్ కాబట్టి మంచిది, హెల్త్కి మంచిది, నీరసం రాదు. ఎందుకంటే మనం దగ్గర 4 km నడాలి కాబట్టి ఈ ఆయుర్వేదిక్ వాటర్ అనేది ఇక్కడ ఇస్తారంట. సో నేనైతే ఇప్పుడు టేస్ట్ చేయలేదు, ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను. ఎలాగుంటుందో చెప్తాను. నార్మల్ వాటర్ లాగే ఉందండి, కొంచెం గోరువెచ్చగా ఇచ్చారు.
టేస్ట్ అయితే మనం నార్మల్ వాటర్ ఎలా తాగుతామో అలాగే ఉంది, పెద్ద డిఫరెన్స్ ఏంటి లేదు. సో టిఫిన్ అయితే మేము మసాలా దోశ చెప్పాము, మసాలా దోశతో పాటు ఒక వడ కూడా ఇచ్చాడు. మా వాళ్ళు మిగతా వాళ్ళంతా పరోటా పూరి ఇలా చెప్పుకున్నారు. మావాడు కూడా మసాలా దోశ చెప్పుకున్నాడు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాం. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత దర్శనానికి వెళ్తున్నాం. ఇక్కడ ఒక 4 km నడాలి మనం. ఇందాక చెప్పాను కదా, అది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. సో అందరం బ్రేక్ఫాస్ట్ చేసాం. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత స్టార్ట్ అవుతాం ఇక్కడ నుంచి. 21వ శ్రీ ధర్మశాస్త్ర నెలనా సన్నిధాన గురుస్వామి గారు ఈరోజు ఈయన 21వ శబరియాత్ర చేస్తున్నారు. అలాగే ఈయనకు ఈ శబరియాత్ర ఇచ్చి సన్మాన్ కార్యక్రమం కూడా ఈరోజు చేపట్టారు. మా మన్యం జిల్లా తరపున కాంగ్రెస్ గురుస్వామి గారు అయ్యగారు స్వామి సార్ సో స్టెప్స్ అనేవి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇంతకుముందు అంతా కొండలాగా ఉండేది, దీన్ని ఇప్పుడు స్టెప్స్ చేశారు. సో స్టెప్స్ అనేవి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఆ స్టెప్స్ ఎక్కి ఇలా మనం పైకి వెళ్తాం. అక్కడ మనకి ట్రాక్టర్లు కనిపిస్తున్నాయి కదా, అవి దేవస్థానంకి గ్రాసరీస్ కానీ కొబ్బరి మొక్కలు కానీ అవన్నీ తీసుకెళ్తాయి. ఆ రూట్ సెపరేట్, ఈ రూట్ సెపరేట్. అది వెహికల్స్కి, ఇది ఎవరన్నా మనం స్టెప్స్కి వెళ్ళి రావడానికి. ఇక్కడ అంబులెన్స్ కూడా ఉంది ఎమర్జెన్సీ పర్పస్ కోసం. ఇక్కడ వినాయకుడు టెంపుల్ ఉందండి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనం నెక్స్ట్ దర్శనం కంటిన్యూ చేస్తాము. ఎదుగుండా అదే వినాయకుడు టెంపుల్ వినాయకుడిని దర్శించుకుని ముందుకు వెళ్తున్నాం. ఇది స్పాట్ బుకింగ్ క్యూ అండి, స్పాట్ బుకింగ్ సెంటర్. దర్శనానికి ఇక్కడ మనం టికెట్ బుక్ చేసుకుని వెళ్ళాలి. ఇక్కడ మనకు ఆధార్ కార్డు చూపించాలి. ఇక్కడ మనం టికెట్ తీసుకుని దర్శనానికి వెళ్ళాలి. సో నేను కూడా వెళ్తున్నాను టికెట్ తీసుకోవడానికి.
హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక హాఫ్ వే వచ్చాము, ఇంకా హాఫ్ వే ఉంది. సగం దూరం వచ్చాము, ఇంకా సగం దూరం ఎక్కాలి. డిస్టెన్స్ అయితే నేను చెప్పినట్టు 4 కిలోమీటర్స్, కానీ ఈ స్టెప్స్ అవి ఎక్కడం చాలా కష్టంగా ఉంది. కొంచెం దూరం నడ్డం, కొంచెం దూరం కాసేపు అయి కూర్చోవడం, మళ్ళీ నడ్డం అలా చేస్తున్నాము. అది ఇప్పుడు మీకు ఈ ఫారెస్ట్ చూపిద్దామని తీస్తున్నాను. సో చూడండి, ఫారెస్ట్ అంతా, ఇదంతా ఫారెస్టే. చూడండి, ఇదంతా ఫారెస్టే. మార్నింగ్ సీనరీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది. మనం చూసుకుంటే ఇదంతా ఫారెస్టే. ఇదంతా లోతు, ఇదంతా ఎంత ఫారెస్ట్ ఏరియానే. ఇక మా వాడు మధ్య మధ్యలో గ్లూకోజ్ మొత్తం అన్ని తాగి వస్తున్నాడు. ఆ వాటర్ బాటిల్ ఫుల్ ఆయుర్వేదిక్ జ్యూస్ నింపేశాడు. ఇది ఎక్కాలంటే ఆ మాత్రం ఎనర్జీ ఉండాలి, లేకపోతే ఎక్కడం కష్టం, ఎక్కలేము. ఈ రూట్లో స్టెప్స్ ఎక్కాలంటే చాలా ఎనర్జీ కావాలి. మీరు ఎవరైనా వచ్చేటట్టయితే ఖచ్చితంగా మార్నింగ్ ఏదో కదా బ్రేక్ఫాస్ట్ చేసి రండి. ఇక్కడ ఉంటాయి మనకు సైడ్ వాటర్ మెలన్స్ కానీ, ఆరెంజెస్ కానీ, జ్యూసెస్ కానీ అన్నీ ఉంటాయి. కానీ ఇనీషియల్గా మీరు ఎక్కాలంటే కొంత ఎనర్జీ కావాలి, కాబట్టి ఫుడ్ ఏదో ఒకటి తీసుకుని ఎక్కండి. ఇది అపాచీ మేడ్ టాప్ అంటుంది. అంటే ఇక్కడ రీచ్ అయితే మనం హాఫ్ వే రీచ్ అయినట్టంట. హాఫ్ వే ఉంది. ఇది అపాచీ మేడ్ టాప్ క్రాస్ అయితే ఆల్మోస్ట్ డిఫికల్ట్గా ఉండే స్టెప్స్ అన్నీ ఎక్కేసినట్టే. అక్కడ నుంచి కొంచెం ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కాసేపు కూర్చున్నాం, చాలా ఆయాసంగా ఉందని కాసేపు కూర్చున్నాం. ఎవరైనా డ్రింక్స్ తాగచ్చు. షర్ట్ మొత్తం తడిసిపోయిందండి సగం దూరం నడిచినప్పటికే. ఇది ఒక టైప్ ఆఫ్ కోతులు అండి, కొండముచ్చులు అంటారు అనుకుంటారు వీటిని. వెరైటీగా ఉన్నాయి ఇవి. ఇవి కేరళలోనే మనకు కనిపిస్తున్నాయి, చాలా ఉన్నాయి ఇవి. చాలా ఉన్నాయి ఇవి. ఇక్కడ ఉన్న పిల్లలు అయితే వీటిని చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మనం టెంపుల్ దగ్గరికి వచ్చామండి. ఆల్మోస్ట్ స్వామి సన్నిధానానికి దగ్గర అయ్యాము. ఇదిగోండి, ఇదే టెంపుల్, చూపిస్తాను ఆగండి. ఇదిగోండి, అదే స్వామివారి టెంపుల్. మనం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. ఇంకొంచెం దూరం నడిస్తే లోపలికి వెళ్ళొచ్చు, టెంపుల్కి వెళ్ళొచ్చు.
లోపల నాకు తెలిసి ఫోన్ అయితే ఎలా చేయరండి, ఫోన్ రికార్డింగ్ అది వీడియో అది తీయకూడదు. సో ఫోన్ అయితే నేను లోపల పెట్టేస్తాను. మనం స్వామివారి సన్నిధానంలో ఎంటర్ అయ్యామండి. ఇదంతా స్వామివారి సన్నిధానమే, ఇంకా ముందంతా ఉంది. స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్తే స్వామివారి దర్శనానికి మనం వెళ్తాము. అది చూపిస్తాను ఇప్పుడు ఆ రూట్ ఎంత ఉందో. ఇదిగోండి ఈ రూట్ అంతా స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్ళాలి. స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్తే మనం స్వామివారి మండపానికి దర్శనం చేసుకుంటాం. సో ఈ సీజన్ కాబట్టి జనం ఎవరు లేరండి, క్రౌడ్ పెద్దగా లేదు, అంత ఖాళీగా ఉంది. కానీ ఇప్పుడు మనం వెళ్తున్న రూట్ నాన్ అయ్యప్ప అండి. ఈ రూట్ అనేది అయ్యప్పకి, ఇప్పుడు మనం వెళ్తున్న రూట్ నాన్ అయ్యప్పలకి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, అదే అయ్యప్ప స్వామి టెంపుల్. అక్కడికి వెళ్తాం, మనం దర్శనం చేసుకుంటాం. మీకు కనిపిస్తుంది కదా, అదేనే గోల్డెన్ టెంపుల్ అక్కడ ఉన్నాయి. అక్కడికి వెళ్తాం మనం, అక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటాం. ఇది ఒక డయాస్ లా ఉందండి, స్టేజ్ ఇది. స్వామివారికి అయ్యప్ప స్వామికి టెంపుల్కి వెళ్ళే దారిలో ఉంది. చాలా నీట్గా డెకరేట్ చేశారు. ఆ పెయింటింగ్స్ కానీ అంతా చాలా చాలా బాగుందండి, చాలా నీట్గా వేశారు. ఇదిగో మనం ఇలాగే వచ్చాం, మన రూటు. మనం వెళ్ళాల్సింది అయితే ఇటువైపు వెళ్ళి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటాం. సివిల్ డ్రెస్ లో ఎవరైతే వస్తారో భక్తులు, వాళ్ళు దర్శనం చేసుకోవడానికి అయితే ఇలా వెళ్ళాలి. అంటే అయ్యప్పలు నాన్ అయ్యప్పలు ఉంటారు కదా, నాన్ అయ్యప్పలు ఎవరైతే వస్తారో వాళ్ళ దర్శనానికి అయితే ఇలా వెళ్ళాలి. ఈ రూట్. అయ్యప్ప మాలధార చేసుకునే వాళ్ళు అయితే వేరే రూట్. ఫ్రెండ్స్, మనకి అన్నప్రసాదం అంటే ఫస్ట్ గుర్తు వచ్చేది తిరుపతి, నెక్స్ట్ కాణిపాకం, ఇలా మన ఆంధ్రాలో ఉన్న పుణ్యక్షేత్రాన్ని గుర్తొస్తాయి. కానీ కేరళలో కూడా అన్నప్రసాదం జరుగుతుంది. అది ఫస్ట్ టైం నేను టేస్ట్ చేశాను. కేరళలో శబరిమలలో అయ్యప్ప స్వామి సన్నిధిలో అన్నప్రసాదం జరుగుతుంది, అది నేను టేస్ట్ చేశాను. అయితే వీళ్ళు ఇక్కడ మనకి పెట్టేది ఏంటంటే ఉప్మా ఒకటి పెట్టారు, దాంతోపాటు మనం ఇంటి దగ్గర చేసుకునే శనగలు అంటారు కదా, శనగలు కర్రీ పెట్టారు. చాలా బాగుంది. అయితే ఇదిగోండి, నేను ఇక్కడ అన్నప్రసాదం గదిలో ఉన్నాను, మీకు చూపిస్తాను. చూడండి ఇదంతా అదే. అక్కడ బయట టోకెన్ ఇస్తారు, టోకెన్ తీసుకుని లోపలికి వచ్చి మన ప్లేట్ తీసుకుని అక్కడ మనకు వడ్డిస్తారు. మనం తినేసి మళ్ళీ ఆ ప్లేట్ వాష్ చేసి మళ్ళీ బయట పెట్టేయాలి. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, ఇక్కడ మనకి వాటర్ ఇవ్వడం లేదండి. నేను ఇందాక బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు చెప్పాను కదా, ఒక డ్రింక్, ఆయుర్వేదిక్ డ్రింక్ అని, ఆ డ్రింక్ ఇస్తున్నారు. మనకి ఎంత కావాలని ఇస్తారని తాగొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. చూడండి ఇదంతా హాలే, ప్రస్తుతానికి క్రౌడే లేదు, ఖాళీగా ఉంది. లేకపోతే చాలా మొత్తం అంతా నిండిపోతుంది ఇదంతా. హాయ్ ఫ్రెండ్స్,
టు అవర్ ఛానల్. సో మధ్యాహ్నం మనం శబరిమల కొండ ఎక్కినప్పుడు మనం వీడియో చేసాం మార్నింగ్. తర్వాత మళ్ళీ ఇప్పుడే చేస్తున్నాం వీడియో. మధ్యలో వీడియో చేయకపోవడానికి కారణం ఏంటంటే మా మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది. సో ఛార్జింగ్ పెట్టడానికి అక్కడెక్కడ ఆప్షన్ లేదు. సో ఛార్జింగ్ ఎక్కడ పెట్టలేకపోయాను. సో మా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు వీడియో ఏమీ అప్డేట్ చేయలేదు ఎక్కడ ఉన్నాను ఏం చేస్తున్నానని. సో ప్రెసెంట్ అయితే నేను త్రివేంద్రం వచ్చాను. త్రివేంద్రంలో ఉన్నాను నేను. త్రివేంద్రం నుంచి మనం ఇప్పుడు చెన్నై వెళ్తున్నాం. సో చెన్నై నుంచి మన హోమ్ టౌన్కి వెళ్ళాలి. సో త్రివేంద్రం ఎందుకు వచ్చామంటే ఇక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దర్శనం చేసుకుందామని త్రివేంద్రం వచ్చాం. సో మేము టెంపుల్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ టెంపుల్ క్లోజ్ చేశారు. అక్కడ సమ్ ఫెస్టివల్ ఏదో జరుగుతుంది. సో మేము అనుకున్నట్టయితే దర్శనం అవ్వలేదు. కానీ టెంపుల్ లోపలికి వెళ్ళి దూరం నుంచి దర్శనం చేసుకుని వచ్చేసాం. ఇప్పుడు త్రివేంద్రంలో ఉన్నాం. మన త్రివేంద్రం నుంచి మనం చెన్నై వెళ్తున్నాం. చెన్నై నుంచి అయితే విజయవాడ లేదా విశాఖపట్నం ఏదైతే మనకు ఆప్షన్ సెట్ అవుద్దో దాన్ని బట్టి మనం వెళ్తాం. సో మన ఫ్రెండ్స్ అయితే వాళ్ళు మిగతా మధురై నెక్స్ట్ తిరువన్నమల ఇవన్నీ చూడటానికి వెళ్ళారు. మనం అవి చాలాసార్లు చూసాం కాబట్టి ఆ జర్నీ అక్కడితో ఆపేసి మనం ఇలా వచ్చేసాం. చెన్నై వెళ్తున్నాం. సో మనం శబరి కొండ ఎక్కినప్పుడు మనకి ఎలా అనిపించిందో దిగినప్పుడు ఇంకా అంతకన్నా ఎక్కువ కష్టం అనిపించింది. ఎందుకంటే అక్కడ రోడ్డు అనేది మనకి 2 రోడ్లు ఉంటాయి. ఒకటి స్టెప్స్ నుంచి దిగేది, రెండోది రోడ్డు వే ఉంటుంది. ఆ రోడ్ అనేది ఎలా ఉంటుంది అంటే కంప్లీట్గా స్లాంట్ లా ఉంటుంది. సో మనం చెప్పులు కూడా వేసుకోలేదు కాబట్టి దిగడం చాలా కష్టమైంది. అలా దిగడం కన్నా స్టెప్స్ నుంచి దిగిపోవడం బెటర్. ఎవరైనా నెక్స్ట్ టైం వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే దిగేటప్పుడు మాత్రం స్టెప్స్ నుంచి రావడానికి ప్రిఫర్ చేయండి. అలా కాకుండా రోడ్డు వైపు నుంచి వద్దాం అనుకుంటే మాత్రం ఇబ్బంది పడతారు. ఆ రోడ్డు వైపు ఉన్న దేనికంటే ట్రాక్టర్స్ అవి వస్తుంటాయి దేవస్థానానికి సంబంధించి, ట్రావెన్కోర్ దేవస్థానానికి సంబంధించి. సో అవి వాడి కంఫర్టబుల్గా ఉంటాయి. కానీ మనం దిగడానికి అయితే మనం నడిచి దిగడం అయితే అది చాలా కష్టం, ఇంపాసిబుల్. ఇంక పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అసలు దిగలేరు, చాలా ఇబ్బంది పడతారు, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. సో రోడ్ అనేది కంప్లీట్గా ఒక స్లోప్ లా ఉంటుంది. దిగడం అనేది చాలా కష్టం. సో ఆ రూట్ మాత్రం ప్రిఫర్ చేయొద్దని నేనైతే చెప్తున్నాను. ఒకవేళ మీరు ఆ రూట్ నుంచి వెళ్ళాలి, ఎలాగుంటుంది ఆ రూట్ చూద్దాం అనుకుంటే యూ కెన్ ట్రావెల్, నో ప్రాబ్లం. కానీ దిగేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతారు. సో ఇప్పుడు మనం బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. బస్ వస్తే మనం బస్ ఎక్కేసి మనం చెన్నై వెళ్తాం. చెన్నై నుంచి చెప్పినట్టు మన హోమ్ టౌన్కి మళ్ళీ బస్సే ఎక్కాలి. సో చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే, హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇప్పుడు చెన్నై వచ్చాం. ఇప్పుడే చెన్నైలో బస్ దిగాం. సో చెన్నైలో బస్ దిగి ఇప్పుడు మెట్రో ఎక్కుతున్నాం కాంప్లెక్స్కి వెళ్ళడానికి. చెన్నై మెట్రోలో ఉన్నాం, చూపిస్తాం ఒక నిమిషం. ఇది చెన్నై కోయంబేడు మెట్రో. ఇది కోయంబేడు మెట్రోలో ఉన్నాం. మెట్రో ఎక్కుతున్నాం. మెట్రో ఎక్కి ఇప్పుడు కాంప్లెక్స్కి వెళ్ళాలి. కాంప్లెక్స్కి వెళ్ళి అక్కడ నుంచి మనం తిరుపతి నుంచి విశాఖపట్నం. చెన్నై మెట్రో. Next train to St. Thomas Mount Metro is arriving on platform 1 in 4 minutes. Arriving on platform 2
సో ఇక్కడ మెట్రో అడిగితే మెట్రో అవసరం లేదు, పక్కనే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్ అన్నారు. సో వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి వాక్ చేసి వెళ్ళిపోవచ్చు బస్ స్టాప్కి. ఇప్పుడైతే మనం ఆటోలో ఉన్నాము, క్యాబ్ బుక్ చేసుకున్నాము ఊబర్. సో ఇక్కడ నుంచి మనం మాధవరం బస్ స్టాప్కి వెళ్ళి అక్కడ నుంచి మనకి తిరుపతి వెళ్ళాలి. ఇక్కడ ఆటో వాళ్ళు అయితే చాలా టూ మచ్ అడుగుతున్నారు అమౌంట్. మనం తెలుగు అని తెలిస్తే అడిగేదానికన్నా ఇంకా ఎక్స్ట్రా అడుగుతున్నారు. కాబట్టి ఊబర్ బుక్ చేసుకుని, ఓలా బుక్ చేసుకుని వెళ్ళిపోవడం బెటర్. వాళ్ళతో మనం నెగోషియేట్ చేయలేము, ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇక్కడ లోకల్ కాదని తెలిసిందో వాళ్ళు అడిగే అమౌంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం మాధవరం బస్ స్టాప్కి వెళ్ళి అక్కడ నుంచి మనం తిరుపతి వెళ్ళాలి. సో అది ఇప్పటి వరకు మన జర్నీ. ఇప్పుడు మాధవరం బస్ టెర్మినల్కి వచ్చాము. సో ఇక్కడ నుంచి మనకి తిరుపతికి బస్సెస్ ఉంటాయి. సో మనం తిరుపతి వెళ్ళాలి. మన ట్రైన్ అనేది నైట్కి 9 o'clockకి. సో ఇక్కడ నుంచి మనం తిరుపతి వెళ్ళి అక్కడ నుంచి ట్రైన్ నుంచి మనం హోమ్ టౌన్కి వెళ్తాం. సో నేనైతే ఎప్పుడు రాలేదు ఈ బస్ టెర్మినల్కి, ఫస్ట్ టైము. ఇదంతా దీన్నే ఆంధ్ర బస్ స్టాండ్ అని కూడా అంటారు. సో ఇదంతా చాలా పెద్దదే ఉంది ఇది. సో మన లోపలికి వెళ్ళి మన బస్ ఎక్కుదాం. సో ఇదంతా ఆంధ్ర బస్ స్టాండ్ అంటారు దీన్ని. ఆంధ్ర వెళ్ళే బస్సెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇంత ఫుడ్ కోర్ట్ అన్నీ ఉన్నాయి. మనం ముందు ఇక్కడ ఫ్రెష్ అయ్యి మనం ఎక్కాల్సిన బస్ క్యాచ్ చేసి వెళ్ళాలి. సో అదేండి, నిన్న మనం చెన్నైలో స్టార్ట్ అయ్యాం. చెన్నైలో స్టార్ట్ అయ్యి తిరుపతి వచ్చాం. సో ఇప్పుడు తిరుపతి నుంచి మన హోమ్ టౌన్కి స్టార్ట్ అవుతున్నాం. సో ట్రైన్లో ఉన్నాం ప్రజెంట్. ఇది డబల్ డెక్కర్ ట్రైన్. ఇంతవరకు నేను ఇప్పుడు డబల్ డెక్కర్ ట్రైన్ ఎక్కలేదు, ట్రావెల్ చేయలేదు, ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాను. బాగానే ఉంది ట్రైన్. ట్రైన్ అయితే మొత్తం ఫిల్ అవ్వలేదు, మేబీ నెక్స్ట్ స్టేషన్స్లో ఫిల్ అవ్వచ్చు. కొన్ని దగ్గరలో టేబుల్స్ ఇచ్చాడు ట్రైన్కి, కొన్ని దగ్గరలో టేబుల్స్ ఇవ్వలేదు, నార్మల్గా ఉంది. ఇంకా ఎవరు ఇప్పుడు ఫస్ట్ టైం డబుల్ డెక్కర్ ట్రైన్ ఎక్కారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మనం రీచ్ అవ్వడానికి మార్నింగ్ అవుతుంది. సో మన జర్నీ ఇప్పటి వరకు జరిగింది ఒకసారి సమ్మరీ చూసుకుంటే, మనం స్టార్ట్ అయింది పార్వతీపురంలో స్టార్ట్ అయ్యాం. పార్వతీపురం నుంచి ఎర్నాకుళం రీచ్ అయ్యాం. అక్కడ శబరిమల కొండ ఎక్కి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకున్న తర్వాత మనం చెన్నై వచ్చాం. చెన్నై నుంచి మనం తిరుపతి రావడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం. సో తిరుపతి నుంచి మన హోమ్ టౌన్కి బయలుదేరుతున్నాం. సో ఈ వీడియోస్ అన్ని చూసిన వాళ్ళందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూసిన వారు. అలాగే ఈ జర్నీ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. ఛానల్ గ్రో అవడానికి మీ సజెషన్స్ తప్పకుండా నేను తీసుకుంటాను. అలాగే మన ఛానల్లో నెక్స్ట్ రాబోయే వీడియోస్ని కూడా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎంతో నాకు అవసరం. సో మన జర్నీ అయితే ఇక్కడితో ముగిస్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ట్రిప్తో తప్పకుండా మిమ్మల్ని కలుసుకుంటాను. అండ్ వన్స్ అగైన్ వీడియోస్ చూడండి, ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే
మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి, సో మీరు వెంటనే చూడొచ్చు. ఐ హోప్ యూ ఆల్ లైక్ ది వీడియోస్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్.